ఫిల్ము రికార్డింగ్ ప్లేటును చూచిన ఫిల్ము రికార్డింగ్ ప్లేటును చూచిన అన్ని ఒక్కరీతే అవరియుండు. సౌండ్ బాక్సు నందు సవరించి చూచిన పాటలెన్నో విధము పాడుచుండు. సౌండ్ బాక్సు నందు సౌండ్ బాక్సు నందు సవరించి చూచిన పాటలెన్నో విధము పాడుచుండు. పాటలెన్నో విధము పాడుచుండు. If you look at the film recording plate, it is just the same. All the lines over there is just uniform. Same pattern. But if you just adjust to the sound box, you will certainly listen to many songs. Na dukkam na papam na papam na punyam na sukham na dukkam na tirtham na paushaditam na dhyana tapappalam Sachidananda Rupam Sivoham Sivoham Na papam na punyam. ప్రేమ స్వరూపులారా, embodiments of love, మీరు పాపులు కాదు, you are not sinners, మీరు పుణ్యులు కాదు, nor of the merit either. మీకు సుఖ స్వరూపులు కాదు, You are not the embodiments of happiness, మీరు దుఃఖ స్వరూపులు కాదు, nor of misery. మీరు మంత్ర స్వరూపులు కాదు, You are not the form of mantra, తీర్థ స్వరూపులు కాదు, nor of pilgrim center, యంత్ర స్వరూపులు కాదు, తంత్ర స్వరూపులు కాదు, nor a machine. అందరూ సచ్చిదానంద స్వరూపులే. You are all the embodiments of Sachidananda. కనుకనే మీరు నిరంతరం కూడాను ఈ మంగళవాక్యాన్ని చింతిస్తూ రావాలి. శివోహం శివోహం శివోహం. నేనే శివుడు, నేనే శివుడు, నేనే శివుడు. ఈ సత్యమైనటువంటి యొక్క ఏకాత్మ భావమును ఏ మానవుడు తన హృదయమునందు స్థిరపరచుకును అట్టివాడే దైవానుగ్రహమునకు నోచుకోగలడు. Therefore, it's most important that we should ponder over, reflect upon this most auspicious statement, Sivoham, that I am Siva, in order to have the total identification with the divinity. కూటి పేద వరకు మొదలుకొని కోటీశ్వరుని వరకు, అజ్ఞాని మొదలుకొని పరమహంస వరకు, బాలుడు మొదలుకొని వృద్ధిని వరకు, స్త్రీ పురుషుల యందు కూడాను ఎవరికి వారు తనను తాను పరిచయం చేసుకోవాలంటే నేను 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 అనే పదమును ఉపయోగపెడుతుంటారు. Right from a beggar to a millionaire, an innocent to that of a total renunciant, the one of wisdom, young or old, man or woman, if one is to introduce one's own self, they introduce it themselves this way, I. ఈ నేను అనే పదమే ఈ సర్వత్రా వ్యాపించి ఉన్నది. This very term I is pervasive. ప్రతి మానవుడు కూడాను అయ్యా
నీ పేరేమి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? అయ్యా నేను ఫలాని బెంగళూరు నుంచి వచ్చాను. నేను అని మొదలు ఉపయోగపెట్టి తర్వాత బెంగళూరు నుంచి వచ్చానంటాడు. If you ask anyone, where do you come from? He says, I have come from Bangalore. It is the I that comes first, Bangalore next. నీవెవరు అని ప్రశ్నించినప్పుడు నేను ఫలాని రామయ్య కొడుకు సూరయ్యను అంటాడు. If you ask him, anyone, who are you? I am the son of ఈ Suraya. జవాబు చెప్పినప్పటికీ నేను అనే పదం రాకుండా ఎవ్వరు కూడాను ఏ జవాబు చెప్పలేరు. Every reply for that matter precedes this first thing, I. నీ పేరేమి అని అడిగితే If you ask him, what's your name? తాను ఎన్ని విధములుగానో చెప్తూ వస్తుంటుంటాడు. He tells in different ways. నా పేరు గోపాలు, My name is మా Gopal. తండ్రి పేరు భూపాలు, మా తాత పేరు నేపాలు. Father's Bhopal, grandfather's name Nepal. ఈ విధంగా భూపాల్, నేపాల్, భూపాల్, గోపాల్ ఈ విధంగా హనుమంతుని తోకవలే పెంచుకుంటూ పోయేదానికంటే నేనెవరుంటే నేనే ఎంత సులభంగా చెప్పుకోవచ్చు. Instead of going on adding names like this, Gopal, Bhopal and Nepal, instead one can say as well I. That's enough. ఐ ఆమ్ ఐ. I am I. ఇది చక్కని సరి అయిన అర్థం ఇచ్చేటువంటి పదం. It's a perfect, exact, correct answer. పుట్టినప్పుడే నేను అనేటువంటిది మొట్టమొదట పుట్టింది. Right? This I is born at the time of తదుపరే birth. వారు వీరు అనేటువంటిది వచ్చింది. There comes I, mine and thine. కనుకనే వేదాంతం అహం బ్రహ్మాస్మి అనింది. Therefore, Vedanta declares, Aham Brahmasmi. బ్రహ్మ కంటే ముందుగా అహం పుట్టింది. Therefore, this Aham I is born prior to Brahman. అహం నేను బ్రహ్మను అంటున్నారు. I am Brahman. Aham. కాబట్టి బ్రహ్మ కంటే ముందుగా పుట్టినటువంటిది నేను అనేటువంటిది. Therefore, this I is present even before Brahman. ఇంతటి శక్తివంతమైనటువంటి నేనును మనము ఎన్ని సులభమైనటువంటి మార్గంలో, చులకనైన మార్గంలో మనం ఉపయోగపెట్టుకుంటున్నాం. Such mighty, powerful, significant, sacred I is rather used in a cheap sense. ఈ నేను అనేటువంటి దానికి శృతి హృదయం అనింది. This I is called by Shruti as Hridayam. హృదయం అనగా ఏమి? హృత్ ప్లస్ దయా, హృదయ Hridayam means Hrit plus Daya, the one with అనగా compassion. కంపాషన్ తో కూడినటువంటి దానిని నేను. It means the one with compassion. నేను అనేటువంటిది ఒక కరుణతో కూడినటువంటిది. So the I must necessarily possess compassion. కనుక నేను అనేటువంటిది దేహాన్ని పురస్కరించుకొని చెప్పగటం కాదు. So this I does not merely represent the body. నేను అనేటువంటిది ఒక కరుణతో కూడినటువంటిది. So the I necessarily associates నేను, with compassion. కరుణ, హృదయం, ఆత్మ, బ్రహ్మ ఇవన్నీ కూడాను పర్యాయ పదములే నేను. And hence I, compassion, Atma, Hridaya are synonyms. నేను అనేటువంటిదే మొట్టమొదటి పదం. So it's the I that comes first. ఇలాంటి మొదటి పదమునైనటువంటి యొక్క దైవత్వాన్ని, హృదయత్వాన్ని, బ్రహ్మత్వాన్ని, ఆత్మతత్వాన్ని ఈనాడు మర్చిపోయి దేహమే నేను అనేటువంటి మార్గంలో జీవిస్తున్నాడు. Therefore this I that signifies the divinity, the nature of the Brahman and that of the spirit is identified with the body ఒక today. చిన్న ఉదాహరణ చూడండి. A small example. నీ ఎప్పుడొచ్చినావు అని ప్రశ్నించినప్పుడు If you put a question, when did you come? నేను ప్రొద్దున వచ్చాను అంటావు జవాబు. The answer is, I come this morning. ప్రొద్దున వచ్చింది ఏది? What is that came this morning? Who came? దేహం వచ్చింది. It's the body that came this morning. కాబట్టి దేహమునే నేననేటువంటి భ్రాంతితో నేను ప్రొద్దున వచ్చినాను అంటున్నావు. So with the identification with the body, you say, I have come this morning. సరే, దేహమే నీవనుకొని నేను ప్రొద్దున వచ్చినానని చెప్పావు. So you consider yourself the body and give the reply, I have come this morning. మరు నిమిషం లోపలనే నా కడుపు చాలా బాధగా ఉంటుండాది అంటున్నావు. Next minute you say, I am suffering from my stomach ache. మై స్టమక్. My stomach. ఇంతకుముందు దేహమే నేననుకొని ప్రొద్దున వచ్చాననుకుంటున్నావు. Earlier you said, ఇప్పుడు నా కడుపు అంటున్నావు. నీవెవరు? నీ కడుపు ఏమిటి?
You consider yourself the body this morning, but whereas you say that you are different ఇది from నా your stomach. చెయ్యి, This is my hand, ఇది నా తల, my head, ఇది నా పొట్ట, my stomach. నేనెవరు? Then who am I? ఇవన్నీ కూడా చూసుకుంటే ఇది నా టవల్, This is my towel. ఈ టవల్ వేరు, నేను వేరు. I am separate from towel. అదే రీతిగా నా చెయ్యి అంటే చెయ్యి వేరు, నీవు వేరు. Likewise, when you say my hand, నా you పొట్ట are అంటే different పొట్ట from వేరు, hand. నీవు వేరు. Likewise, my stomach, you are అక్కడ different from నీవెవరు? stomach. Then who are you? ఈ విధంగా వేదాంతమునందు పరిభాష యందు చక్కగా పరిశీలన చేస్తూ పోతుంటే ఒక సమయంలో దేహమే నేననుకోని నేను పొద్దున వచ్చినానంటున్నావు. In Vedantic parlance, if we investigate clearly, at times we identify with our body and say, I have come this morning. మరొక నిమిషం లోపల ఇది నా దేహము అని అంటున్నావు. Next minute you claim yourself that this is my body, at times different from it. అది నిజమా, ఇది నిజమా? Is that true or is this true? నా దేహం అనేటువంటిది కొద్ది కాలం మాత్రమే ఉండేటువంటిది. When you say identify with your body, my body, it is నేను temporary. అనేటువంటిది తరతరముల నుండి కూడా వస్తుంటుంది. But this I lasts for generations. ఇది మార్పు చెందినటువంటిది. It is changeless. ఇలాంటి నిత్య సత్యమైనటువంటి ఒక నేను తత్వాన్ని ఈనాడు మానవుడు విస్మరిస్తున్నాడు. This principle of eternal truth of I is forgotten by mankind today. కేవలం అనిత్యము అశాస్త్రమైనటువంటి దేహతత్వమే నేనని విశ్వసిస్తున్నాడు. One goes by this ephemeral transient body and identifies with it. కనుక ఈ దేహం అనేటువంటిది కేవలము ఒక తొడుపు వంటిది. Body is a vesture. నేను ఒక తొడుపుని తొడుక్కున్నాను, ఈ చొక్కాను, రోబును వేసుకున్నాను. I have put on this shirt, ఈ robe. రోబును వేరు, నేను వేరు. I am separate from this robe. What అదే the dress. రీతిగానే Likewise. ఈ దేహం అనేటువంటిది జీవికి ఒక రోబు మాదిరి ఉంటుంది. Likewise, the body is the dress. కనుకనే జీసస్ పోయే సమయంలో కూడాను డెత్ ఈస్ ది డ్రెస్ ఆఫ్ ది లైఫ్ అన్నాడు. That's the reason why Jesus declared while leaving his body that death is the dress of life. డ్రెస్ ఆఫ్ ది లైఫ్. Dress of life. ఇదంతా ఒక డ్రెస్. The whole thing is a dress. ఎప్పుడు విడిచేస్తామో, When you drop it, ఎప్పుడు తిరిగి ఇంకో దాన్ని తొడుక్కుంటాము. when you would put on the next. ఈ విధముగా కూడాను వేదాంతమందు చాలా అతి సూక్ష్మమైనటువంటి ఒక రహస్యాన్ని కూడాను ప్రబోధిస్తూ వస్తుంది. The spirituality speaks of so many subtle secrets. మానవత్వంలో ప్రధానమైనటువంటిది నేను. In human life, the first most important is this I. ఈ నేను లోపల రెండు ఉంటున్నవి. Here there are two aspects. నేను ఇది, I am this. ఇది టంబ్లర్. This is a tumbler. నేను. I. అయితే ఈ టంబ్లర్ను ఏ రీతిగా నీవు చూడగలుగుతున్నావు? How are you able to see this tumbler then? టంబ్లరు దృశ్యము, This tumbler is the scene. నేను ద్రష్ట. I is the seer. ద్రష్ట ఉండటం చేతనే దృశ్యాన్ని చూడగలుగుతున్నావు. The seer sees the scene. ద్రష్టనే లేకపోతే దృశ్యమే లేదు. When there is no seer, there is no scene. కనుకనే నీవు ద్రష్ట, నేను అనేటువంటిది ద్రష్ట. Therefore, I is ఈ the seer. చూడబడేటువంటి జగత్ అంతా కూడా దృశ్యమే. The entire world is a scene. కొంతమంది సందేహించవచ్చును, Some may doubt it. ఈ చూచేది నేత్రం కదా అనుకుంటున్నారు. You may doubt that it's the eye that sees. కాదు కాదు, నేత్రం No. కాదు చూచేది. It's not the eye that sees. నేత్రము లోపల ఉన్నటువంటిది చూపిస్తూ ఉంటుంది. నేత్రంతో The inner spirit will make use of the eye బల్బులు to see. వెలుగుతున్నాయి. Here you find the bulbs that బల్బులా illumine. వెలిగేది Do you mean to say the కాదు bulbs that కాదు, illumine? No. బల్బు లోపల ఉన్నటువంటి కరెంట్ It is the వెలిగించేస్తుంది. current that illumines the bulb. అదే రీతిగానే కన్నులా చూచేది. Are the eyes that see. కన్నులు కూడా దృశ్యమే, Even eyes also a scene. కానీ ఆత్మనే ద్రష్ట. But the spirit Atma is the seer. ఒక్కొక్క స్టోరీ At times, ఈ కన్నులు కూడా దృశ్యమైపోతాయి, even an eye also becomes a scene. చెవులు కూడా దృశ్యమైపోతాయి, So also ear మనసు కూడా దృశ్యమైపోతుంది. and the mind too. ఆత్మనే సాక్షిగా ద్రష్టగా మారుతుంది. It is the spirit Atma that is the seer, the witness. కనుక నేను అనేటువంటిది దృశ్యమనేటువంటి ప్రతి పదార్థమును కూడాను చూడబడేటువంటిది, వినబడేటువంటిది, అనుభవించేటువంటిది అంతా కూడాను కేవలము ఒక దృశ్యం స్వరూపమే. Therefore all that is looked at, heard or experienced just as a scene only. దీనినే దక్షిణామూర్తి దృశ్యం దర్పణ అనగా ఈ దృశ్యమంతా కూడాను ఒక దర్పణంలో చూచేటువంటి స్వరూపమే.
That's what విశ్వం దర్పణ దృశ్యమాన నగరే. Dakshinamurti said. The entire universe is just a reflection as you find in a mirror. ఇక్కడ నేను అది రెండు ఉన్నాయి. Here there are two, I and that. అది అనేటువంటిదే జగత్తు. That is this నేను world. అనేటువంటిదే కారణ స్వరూపుడైన దైవము. I is the cause, the divinity. ఈ దృశ్యమే కార్యస్వరూపము. The scene is the effect. కార్యకారణ స్వరూపుడైనటువంటి వాడే భగవంతుడు. Therefore, divinity, God, is the combination of the cause and దృశ్యంలోనే effect. ఉన్నాడు, He is there in the effect. ద్రష్టగాను ఉన్నాడు, Also a seer అదృష్టగానే ఉంటున్నాడు. and beyond. ఈ విధమైనటువంటి యొక్క అదృశ్యం అంటే ఏమిటి? What do you mean that is transcendental? ఆ దృశ్యము, దృశ్యమునకు గోచరం కానిది అదృశ్యము. Adrishya, non-apparent, which is not seen. కనుకనే ఈ జగత్తంతా ఇప్పుడు నువ్వు దృశ్యమైనటువంటిదే. So the entire world is seen. కానీ ఈ నేను అనేటువంటిదే అన్నిటి ద్వారా ఈ యొక్క ఇంద్రియముల ద్వారా చూడుతూ ఉండాలి, అనుభవిస్తుండాలి, ఆనందిస్తూ ఉంటుండాలి. Therefore, it is this I that listens, that hears, that experiences everything. కనుక కన్నులు చూడటం లేదు, Not the eye that sees. కన్నుల ద్వారా ఆ దివ్యమైన నేను అనేటువంటిది చూస్తుంటుంది. It is only the eye that sees through this eye. చిన్న ఉదాహరణము, A small example. నీవు మరణించిన తర్వాత After your death, నీ కన్నులు ఉంటున్నాయి. eyes are still there. కానీ కన్నులే చూచేటట్టుగా ఉంటే ఈ కన్నులు ఎందుకు చూడకుండా ఉంటున్నాయి? If eyes were to see, why don't they see now? ఆ చూచేటువంటి నేను అక్కడ లేకుండా పోయింది. The seer is not there now. అదే కన్నులే ఇప్పుడు కూడా ఉంటున్నాయి. The very same eyes are present. కానీ But- అందులో చూడబడేటువంటి యొక్క ద్రష్ట లేడు. But seer is missing in the dead body. కనుక ప్రతి దాని యందు కూడాను దృశ్యము అనేటువంటిదంతా కూడాను ద్రష్ట ద్వారానే మనం అనుభవిస్తున్నాం. Therefore, the scene is experienced by the seer only. ఈ ద్రష్ట అనేటువంటిదే దివ్యత్వమైన నేను నేను నేను. And therefore, this seer, the witness, is I. ఈ నేను అనేటువంటిది ఎక్కడి నుంచి పుట్టింది? Where is this born, this I? ఇది ఏ విధంగా కూడాను ఆవిర్భవించింది? How has it originated? పిచ్చివాడా, ఈ నేను అనేటువంటిది ఆవిర్భవించేటువంటిది కాదు, పుట్టేది కాదు. సర్వత్రా సర్వకాలముల యందు సర్వ జీవుల యందు ఉంటుండాలి. Oh madcap, it's not originated nor born at a particular period of time. It is present everywhere. కనుకనే all సర్వదా pervasive. సర్వకాలేషు సర్వత్రా. Therefore, it's omniscient, omnipresent, and omnipotent. అదే ద్రష్ట. That is the seer. ఈ ద్రష్ట పుట్టేటువంటిది కాదు, పోయేటువంటిది కాదు. It neither takes a birth nor leave. రాకపోకలు లేనటువంటిది ఈ నేను. This I neither comes nor goes. దృశ్యము రాకపోకలు కలిగినటువంటిది దృశ్యము. It is only the apparent ఈ scenario that దృశ్యం comes నుండే and vanishes. అహం ఉంటుండాలి. This scenario has got a ఈ form. అహంకారమునకు అహమునకు ఉండినటువంటి వ్యత్యాసం గుర్తించాలి. We have to recognize the difference between ahankara, ego, అహంకారం aham, I. అనేటువంటిది వచ్చి పోయేటువంటిది పాసింగ్ క్లౌడ్స్. The ahankara, ego is that which comes and goes, passing అహం cloud. అనేటువంటిది శాశ్వతమైన రాకపోకలు లేనటువంటి యొక్క తత్వం. Aham, the I, that neither comes nor goes. కనుక ఈ So- దృశ్యం అనేటువంటి దానిని మనము ద్రష్టగా భావిస్తున్నాము ఈనాడు. Today we consider the scene as the seer. చూచినదంతా సత్యము అని భావిస్తున్నాము. We consider that what ఇంకా all that అనేక seen మంది is true. ప్రత్యక్ష ప్రమాణమే మేము విశ్వసిస్తాము. Some say that they believe based on the direct ఎంత evidence. మూర్ఖత్వం అనేటువంటిది కామన్ సెన్స్ లేకుండా మాట్లాడతారు. What a foolishness it is. They have no trace of common sense. ఒక వ్యక్తి ఉన్నాడు, There is a person. అతని హైట్ 6 feet, His height is 6 feet అతని వెయిట్ 80 కిలోస్. and he weighs 80 kilos. అతని హైట్ వెయిట్ చూసుకుంటున్నావు. You go by the height and అతని weight. కలరు చామన ఛాయ, His complexion is just అతని average. రూపము పట్టనెత్తి. And he's bald headed. ఇవన్నీ కనిపించేటివన్నీ నీవు చెప్తున్నావు. These are all the signs that you say. ఇవి చెప్పినంత మాత్రమున అతని యొక్క రహస్యాన్నంతా నీవు తెలుసుకున్నవాడైనావా? By saying so, do you know that all his secrets now? Do you know హైట్ that? వెయిట్ దాని ఫ్యాట్ మూడు చెప్తున్నావే కానీ అతని లోపల ఉన్నటువంటి యొక్క గుణములు ఎట్టివో నీకు కనబడుతున్నాయా? You only observe and declare the height, weight and fat, but not his quality. కాబట్టి కనిపించినటువంటి గుణములే ఆ యొక్క వెయిట్ యొక్క హైట్ ను నిరూపించేస్తున్నాయి. Therefore, hidden quality is the one responsible for the apparent form. లోపల ఎలాంటి బుద్ధి ఉందో,
what sort of behavior mind ఎలాంటి he has, గుణములు ఉంటున్నాయో what sort of అది quality. కనిపించేటువంటిది కాదు. Well, they are not apparent. అంతవరకు పోనక్కర్లేదు. One need not నా go that మనస్సు far. అంటున్నావు నీవు. You say my mind. నీ మనసు నీవు చూస్తున్నావా? Do you see your mind? ఎట్లా చెప్తున్నావు నీవు? How do you say that? నీకు కనిపిస్తుందా? Do you find it? లేదే. No. నీవెట్లా చెప్తున్నావు? How do you declare, నీకు కనిపించిన దాన్ని ఎట్లా విశ్వసిస్తున్నావు? How do you have faith on that you నీ don't see? కన్నులే నీకు కనిపించవు. You don't see your own eye for that matter. అద్దమును ఒక ఎదురుగా పెట్టుకున్నప్పుడే నీ కన్నులు నీవు చూడగలుగుతున్నావు. You can see your eye if you stand in front of a mirror. నీ కన్నులే నీకు కనిపించటం లేదు. You don't see your own eye. లక్షల మైళ్ళు ఉన్నటువంటి అంతరిక్షాన్ని కూడా చూస్తున్నావు. You are able to see all over the space. కానీ lakhs నీ of కన్నులు miles. నీకు చూడటం లేదు. But you don't see your own కాబట్టి eye. ఇవన్నీ కూడా దృశ్యములే. So everything is a scene. చూచేది దృశ్యమే, All that sees is చూడబడేది seen. దృశ్యమే. That which is seen is కానీ also ద్రష్ట seen. సాక్షిభూతుడు. But the seer is an అతనే eternal విట్నెస్ witness. విట్నెస్ విట్నెస్. This seer is the eternal witness. ప్రతి దాని ఎందుకును ప్రత్యక్ష ప్రమాణం అని చెప్పి మూర్ఖంగా వాదిస్తుంటారు. Everyone argues foolishly based on the direct evidence. కానీ ఈ ఆర్గ్యుమెంట్ లోపల ఏమాత్రం కూడా కామన్ సెన్స్ ఉండదు. There is no common sense in such arguments. జనరల్ నాలెడ్జ్ జీరో. General knowledge is just a zero. ఒక్క కొద్ది విషయం లోపల నాకు ప్రేమ ఉండది అంటాం. Some say that I have love. ఈ ప్రేమకేమైనా రూపం ఉందా? Has love any form? నేను దుఃఖంగా ఉంటున్నానంటున్నావు. You say that I am ఈ miserable. దుఃఖానికి ఏమైనా రూపం ఉందా? Has misery any form? నీవు ఎట్ట చెప్పగలవు? How do you say దీన్ని so? ఎట్ట నీవు నిరూపించగలవు? How do you prove it? అయ్యా నేను నిరూపించగలను. Yes, I can prove, sir. ఎట్టనగా How? ప్రేమకు రూపం లేదు కానీ Love has no form. ప్రేమించే తల్లికి రూపం ఉంటుండాలి. But the mother that loves has a form. ఫ్లవర్ కు రూపం ఉంది కానీ Flower has a form, కానీ ఈ ఫ్లవర్ లో ఉన్నటువంటి వాసనకు రూపం లేదు. but the fragrance of a flower has no form. వాసనకు రూపం లేదు కానీ ఫ్లవర్ కు రూపం ఉంటుండాలి. Fragrance has no form, but the రూపం flower has. ఉండేటువంటి ఫ్లవర్ రూపం లేనటువంటి ఒక వాసనను అందిస్తుంటుండాలి. Therefore, the flower that has a form gives us the fragrance that has అదే no విధంగానే form. రూపం ఉండేటువంటి మానవుడు రూపరహితమైనటువంటి దివ్యత్వాన్ని నిరూపిస్తుంటున్నాడు. Likewise, a man with a form demonstrates, proves the formless divinity within. ప్రతి దాని యందు కూడాను దైవత్వం అనేటువంటిది అంతర్భూతమై ఉంటుండాలి. Therefore, in everything there is divinity as an ఈ undercurrent. సత్యాన్ని కనుక్కోవటానికి సైంటిస్టులు 1000 సంవత్సరాలు పట్టింది. Scientists took about 1000 years to know this truth. ఈనాడు సైంటిస్టులు ఏం చెప్తున్నారు? ఎక్కడ చూసినా కానీ ఈ అణుశక్తి ఉంటుండాలి. What scientists say today, that you find atomic power everywhere. ఇంత మాత్రం కనుక్కోవటానికి 1000 సంవత్సరాలు ఎందుకు కావాలి? Do they need 1000 years to say that much? After ఏనాడో all? త్రేతాయుగం నుండే ప్రహ్లాదుడు కనుక్కున్నాడు ఈ యొక్క తత్వాన్ని. Prahalada could know this truth even before Treta Yuga, thousands of years back. కలడందు లేదని సందేహము వలదు. Never doubt that God is here or there ఇందు whatsoever. కలడు అందులేడని సందేహము వలదు. Never doubt that God is here and that He is not there. చక్రోపగతుండు God is present everywhere. ఎందెందు వెతకి చూచినా Wherever you may search, అందందే కలడు. you find Him there. ఎందెందు వెతికినా కూడా అందందే ఉంటున్నాడు. Wherever you may search, you will find Him there. ఇది ఈనాటి సైంటిస్టులు మేము ఎక్కడ చూసినా ఈ ఆటమిక్ చూస్తున్నామంటున్నారు. This is what the modern scientists say, that he finds atomic power. ఇది ఒక చిన్న ఉదాహరణ ఒకటి చెప్తున్నాను. A small example. నేను 30 సంవత్సరాలకు ముందుగా Bhagavan ఇండియన్ 30 years ఇన్స్టిట్యూట్ ఆఫ్ back. సైన్స్ అనేటువంటి దీంట్లో భగవంతం డైరెక్టర్ గా ఉంటున్నప్పుడు అతని ఇంటిలో ఉన్నాను. 30 years back, Bhagavan years stayed back. at the residence of Dr. Bhagavantam, who happened to be the director of Indian Institute of Sciences there at Bangalore. ఆ యొక్క ఇంటిలో There at his residence, ఒకనాడు one day, ఈ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అనేటువంటిది జరిగేది. an international conference of scientists was convened. సరే కొంతమంది ఇంపార్టెంట్ వాళ్ళను స్వామికి చాలా సన్నిహితం కావించాలని భగవంతము వాళ్ళను భోజనానికి పిలిచాడు. Distinguished eminent scientists were invited for a dinner so that they could have opportunity to meet ఈ Bhagavan. సైన్స్ అనేటువంటి దాంట్లో కేవలము ఒక విధమైనటువంటి యొక్క తెలివితేటలు కూడా చాలా తక్కువ. In the field of science, even intelligence is very, very less and less.
తెలివివంతులు అనేటువంటిది ఎంత గొప్ప తెలివివంతులు అంటుంటారో అంత విశ్వాసం లేకుండా ఉంటారు. They may claim to be highly intelligent, but they have no faith. ఎక్కడైనా మీరు వెతికి చూడండి, You may search anywhere. గొప్ప మేధాశక్తి గలవాడితే వానికి ఏమీ విశ్వాసం ఉండదు. If you find anyone a greatest వారిని intellectual, నమ్మలేడు, he has తనను no, తానే నమ్మలేడు. he has no faith in his wife nor in his own self. ఎప్పుడు చూసినా కానీ లాబొరేటరీ లోపల పరిశోధనలో ఉంటుంటారు. ఎక్స్పెరిమెంటల్. All the time he spends the time in the నో laboratory. ఎక్స్పీరియన్స్. Only experiment, but no experience. అందువల్ల ఏమైపోతున్నప్పుడు What happens? భోంచేస్తున్నాం. It was the dining time. నేను చెప్పాను, Bhagavan said, మీరు సైంటిస్ట్ అనుకుంటున్నారే, ఏమి మీరు తెలుసుకున్నారు అన్నాను. you think you are all scientists. What is that you have known? సూర్యచంద్రాదుల యొక్క తత్వాలు మీరేమైనా గుర్తించారా? Have you known anything about the sun and సూర్యుడు, moon? చంద్రుడు, భూమి ఒకే ఒక్క పదార్థమే కదా. The sun and moon and earth belong same matter. తెలుసుకున్నామన్నాడు. They said, yes, we know. తెలుసుకున్నాను అని అన్నవాడు ఊరుకు ఉండకుండా సూర్యునికి ఇప్పుడు మధ్య వయస్సు అన్నాడు. They should have kept quiet at that point. మంచి యువకుడు ఈయన ఇప్పుడు సూర్యుడు అన్నాడు. But they said, the sun is youthful now. He is in the stage of youth. ఎంత వయస్సు అన్నాను. Swami said, what's his age? కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అన్నాడు. They said, millions of years. బుద్ధి లేదు. You are fool. ఒకటి పెట్టి సున్నలు పెడుతూ పోతుంటే ఎన్నో మిలియన్స్ అయిపోతుంటాయి. When you just put zeros, add zeros to one, you say దీనినే millions. భారతీయులు అనాది అన్నారు. ఎంత సులభము. This Bharati has called it ancient Anadi. అనాది Anadi, ancient. అది చెప్పితే వాళ్ళకి అవమానం. ఇన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అంటే వాడు సైంటిస్ట్. But on the other hand, if he says so many millions of years, well, he's a scientist. వాళ్ళకి ఏదో ఒక నంబర్ కావాలి. They want some specific number. ఈ విధమైనటువంటి అల్పతృప్తితో పోతుంటారే కానీ మన భారతీయుల యొక్క వేదాంత తత్వము అనాది కాలం నుండి కూడాను ప్రతి విషయం నందు కూడాను సూటిగా హృదయానికి హత్తుకునేటట్టుగా నాటుకునేటట్టుగా ప్రబోధిస్తూ వచ్చింది వేదాంతం. Scientists go by such low claims and declaration, that's all. But since ancient times, this land has declared every little fact. మ్యాటర్ అండ్ ఎనర్జీ అంటారు. It's matter and energy. ఐన్స్టీన్ కూడాను మ్యాటర్ అండ్ ఎనర్జీ అన్నారు. Einstein also called it matter and కానీ నా energy. ఉద్దేశం ఏమిటందిగా మ్యాటర్ ఎనర్జీ రెండు వేరు కాదు. But Bhagavan does not consider matter and మ్యాటర్ energy ఎనర్జీ, separate. ఎనర్జీ మ్యాటర్. Matter is energy, energy is matter. రెండు కలిసి ఒక్కటే. Both are one and the మ్యాటర్ same. లేకపోతే ఎనర్జీ మనకు కనిపించదు. Without matter, you cannot see ఎనర్జీ energy. లేకపోతే మ్యాటర్ మనకు తెలిసేలేదు. Without energy, matter cannot రెండు exist. చేరి ఒక్కటే. Both together are one and the same. ఒక చెట్టు మలచాలంటే ఒక గింజ కావాలి. For a plant, a seed is necessary. ఆ సీడుకు రెండు బద్దలు ఉంటాయి. A seed has two cotyledons. రెండు బద్దలు చేరినప్పుడే అది మొక్కగా వస్తుంది. With these two cotyledons, it germinates into a plant. ఒకే బద్ద వేస్తే అది మలచదు. With a single cotyledon, it not grow. కనుకనే ఒక బద్ద నెగిటివ్, ఒక బద్ద పాజిటివ్. One is the positive, while the other is the ఒక negative. బద్ద అనేటువంటిది ఒక విధమైన శక్తి. One cotyledon Energy. is energy. ఒక ఇది మ్యాటర్. The other one is the మ్యాటర్ అండ్ matter. ఎనర్జీ రెండు చేరినప్పుడే పునర్జన్మము అనేటువంటిది వస్తుంది. With these two cotyledons, the matter and energy, you find the rebirth. కనుక మనం తెలియనటువంటివంతా కూడా నమ్మకుండా ఉండకూడదని ఏమాత్రం కూడా చెప్పకూడదు. Never say that you are not going to believe that you do not know. కనిపించనిదే తినిపించును నీ కర్మల ఫలమనం మర్మము జీవా. Oh, individual, understand that which is not seen is responsible for you to face the consequences of life. దీని సమాస చూడను తోలు బొమ్మ. Oh, puppet, understand the mystery of this play and the ఏమిటి? drama. అందము ప్రాయము ఇంద్రియ శక్తి ఉందని నిక్క క్రూరన్నా. Oh, don't pride yourself because of the youth and the sensual power. ముందున్నదిరా తొందరలోని ముసలితనంబన ముసుళ్ళ పండగ. Here lies ahead advancing old age. మసలలేవు You cannot move. కను మసకలు You cannot see. మోమున మడతలబడే You find the wrinkles. తల నరిసే కదా. And ముసిలి కోతి అని పసివారని ముసిముసి నవ్వగా కసరే బొమ్మ తై బొమ్మ. hair turns grey. Everybody will start making fun of you, calling you a monkey. ఏమిటి ఇవా మనం చూస్తుండేటువంటిది. Is that what we see? శరీరము వృద్ధాప్యం పొందొచ్చును. Body is bound to age. చైల్డ్, బాయ్, మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఒక్కడే. Child, boy, man, grandfather are one and the ఇప్పుడు same. యు ఆర్ బాయ్స్. Today you are boy. కానీ మీరు 10 సంవత్సరం ముందా చైల్డ్.
10 years before you were a child. మీరు నెక్స్ట్ ఇంకా 20 ఇయర్స్ కు యు ఆర్ మ్యాన్. Next 20 years you are a man. నెక్స్ట్ 50 ఇయర్స్ కు యు ఆర్ గ్రాండ్ ఫాదర్. 50 years you are a grandfather. కాబట్టి ఈ 4 ఎవరు? మీరే. Then what are these for? You yourself only. టైం డిఫరెన్స్ గా వస్తుంటుందా. Everything depends on the difference of time. కనుకనే So, మనలో ఉండినటువంటి యొక్క తత్వమును చక్కగా గుర్తించడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలంటే ప్రత్యక్షమే ప్రమాణం అని అనకూడదు. to understand the inherent nature, you cannot always go by the direct evidence. ఒక చెట్టు ఉంటుండాలి. Here you find a tree. చెట్టు బాగా సస్యశ్యామలంగా కనిపిస్తుండాలి, శ్యామల వర్ణంగా అభివృద్ధి అవుతుండాలి. The tree is so gigantic and huge and green. శాఖలంతా కూడా పెంపొందిపోతున్నాయి. It's branched repeatedly. దాని చల్లని ఛాయ ఎంతనో హాయిని ఇస్తుండాలి. And its cool shade is so comfortable. చెట్టు ఎంత బాగా నీడ ఇచ్చింది What a comfort అని shade it has కనిపించే given. చెట్టును నీవు చూస్తున్నావు. You see this tree only. కనిపించని వేర్లు ఈ చెట్టుకు ఆధారంగా ఉంటున్నాయి. But the tree is behind that you don't see, hidden or responsible the నీవు ఆ foundation. వేర్లకు నీరు పోసినప్పుడే చెట్టు సమృద్ధిగా పెరుగుతుంది. When you water the hidden roots, the tree grows further. ఈ భవనాన్ని చూస్తున్నారు. You find the mansion here. ఈ పిల్లర్స్ ఎంత బాగుంటున్నాయి. How beautiful the pillars స్లాబ్ are. ఎంత బాగుంటుంది. What a fine, wonderful hall it ఇవాళ is. దీనికి ఫౌండేషన్ చూడు మొట్టమొదట. But you see the foundation first. ఈ ఫౌండేషన్ లేకపోతే ఈ పిల్లర్స్ ఎట్లా ఉన్నాయి. Without the foundation, how do pillars రూట్స్ stand? లేకపోతే వృక్షం ఎట్లా ఉంటుండాలి. Without roots, how does the అదే plant విధంగానే live? బాహ్యం అనేటువంటి ఉండాలంటే భావము అనేటువంటి దైవత్వం ఉండాలి. For the external form to exist, the internal divinity is ఆ needed. వేర్లకు నీరు పోసినప్పుడే చెట్టు అభివృద్ధి వస్తుంది. When you water the roots, the tree grows. ఈ ట్రీ లోపల పువ్వులు కాయలు అంతా ఉంటున్నాయని పువ్వులకు కాయలకు నీళ్లు పోస్తుంటే ఉండేటి కూడా రాలిపోతాయి. As the tree has got so many leaves, flowers, fruits and branches, you don't water them. కాదు కనిపించినటువంటి నీటికి ఒక వేర్లకు నీరు పోయాలి. You have to water the roots that you don't see. విద్యార్థులారా, Students, ప్రతి దానికి కూడాను ఒక ద్రష్ట అనేటువంటి మనకు కనిపించకుండా ఉంటాది. for everything there is a seer, the witness you don't see. అయితే However, ఏనాడు మీ భక్తి ప్రపత్తులు అనేటువంటివి అభివృద్ధి గాంచును అప్పుడు ఆ అప్రత్యక్షంగా ఉన్నది కూడా ప్రత్యక్షమైపోతుంది. that day when you grow in devotion and steady steadfastness, you will find God manifesting himself in front of you. త్యాగరాజు చెప్పాడు, said, నేనెందు వెదకుదురా రామా నేనెందు వెదకుదురా. Tyagaraja said, oh Rama, where shall I search for you? ఎక్కడున్నావని వెతికేది. Where shall I search? Where can I decide? అనేటప్పటికీ ఇందుకనడందు లేడని సందేహం వలదు. Never doubt that God is here and that he is not there. Never doubt so. తక్షణమే కావేరి నదిలో పోయి సంధ్యవార్చుకుంటున్నాడు. Immediately he was offering morning prayers there. ఆ నీళ్లు తీసుకునేటప్పటికి దోషుల్లోనే రాముడు వచ్చాడు. As he collected the water over there, he could find the idols of Rama. అప్పుడు ఆనందించాడు త్యాగరాజు. Then Tyagaraja was ecstatic. ఎంత వేడుకొందు రాఘవ, ఎంత వేడుకొందు రాఘవ, ఎంత వేడుకోలని నిన్ను. How much more should I pray and request you? రామనన్ను బ్రోవర, రామనన్ను బ్రోవర, రామానన్ను బ్రోవర, ప్రేమతో లోకాభి రామనన్ను బ్రోవర, ప్రేమతో లోకాభి రామనన్ను బ్రోవర. Oh Rama, with all the love, confer grace on me. ఎన్ని విధాలుగా ప్రార్థించాడు. He prayed ఆ repeatedly. ప్రార్థనలో ఉంటుండాలి ఈ లైఫ్ అంతా. The life lies in that prayer. ఆ ప్రార్థన కేవలం పెదవులతో రావటం కాదు, The prayer is not a lip service. హృదయముతో రావాలి. It should be out of the heart ఏ alone. మానవుని యొక్క ప్రేమ హృదయం ద్వారా అభివృద్ధి ఉందో అక్కడనే సర్వత్రా ప్రత్యక్షమవుతుంటాడు. The one who develops such sort of a prayer wholeheartedly, it will be responded. ఒక చిన్న విషయం, A small matter here. సామాన్యంగా మీరు పిల్లలందరూ కూడా తెలిసినటువంటి విషయమే. Students know this pretty well. కొంతమంది Some మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అంటారు. address this way, my dear sisters and brothers. నా ఉద్దేశం ఏమిటంటే Bhagavan's opinion is, మై ఉపయోగపెట్టద్దు, don't use this my. డియర్ ఉపయోగపెట్టద్దు, Dear not necessary. సిస్టర్స్ అండ్ బ్రదర్స్ చెప్పు, చాలా హాయిగా ఉంటుంది. It's so comfortable if you say sisters and brothers. ఇప్పుడు ప్రాపంచిక సంబంధమైనటువంటి దాంట్లో మై డియర్ సిస్టర్ అంటే అది చాలా పెడమార్గం పడుతుంది.
As you know, in the worldly trend, if you say, dear sister, My dear today it sister, will అని put you in అనకూడదు. danger tomorrow. ఇది చాలా తప్పు. It's a big mistake. సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అనొచ్చు, Sisters and brothers, లేక మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ or అన్నారు. my brothers and sisters. ఇది చాలా గౌరవనీయమైనదిగా ఉంటాయి. It's highly respectful. ఇంతే కాకుండా Not only this, కొంతమంది మరి పెద్దలు కూడాను some elders, సాయి డివోటీస్ అంటారు, లేక సాయి ఫ్యామిలీస్ అంటారు. they also use words like this. చాలా తప్పు. ఆ విధంగా అందరూ ఒక ఫ్యామిలీని Sai ఈ devotees, సాయి Sai అనేది ఎందుకు family. ఉపయోగపెట్టాలి? Why should they use this word సాయి Sai? అనేటప్పటికి ఇంకో రామ భక్తుడు ఉంటాడు, రామ అనేటప్పటికి కృష్ణ భక్తుడు ఉంటాడు. ఈ ఒక్కటి పేరునే ఉపయోగపెట్టకండి. Never use names like Rama, Krishna and so on. కనుకని సాయి ఫ్యామిలీ అంటారు. You say Sai family. ప్రారంభం చేసే కూడా చాలా మంది సాయిరామ్, Many, as they begin their talk, they say Sai Ram. నీకు అంత ఇష్టంగా ఉంటే నమస్కారమను, If you so like it, you can say Namaskar. ఇంకేదైనా కూడా కింద ఏమైనా పడిపోతే If you- దాన్ని ఎత్తిచ్చినప్పుడు థ్యాంక్స్ సార్ అంటారు. If you drop anything, if anyone picks up and gives to you, you ఎందుకు say ఈ thank you. పరదేశం యొక్క దీనిని మనం ఉపయోగపెట్టుకోవాలి? థ్యాంక్స్ అని చెప్పే విధంగా నమస్తే అండి, ఎంత బాగుంటుంది. Why should you follow this Western culture? You can say ఇలాంటి Namaste. పవిత్రమైనటువంటి యొక్క మన భారతీయ సంస్కృతి యందు ఒక్కొక్క పదములకు కూడా ఒక్కొక్క విలువను ఎంతనో ఇచ్చి ఉంటుండాలి. The sacred culture of Bharat will tell you a lot of meaning for every word that we say. మనది కల్చరు, Our culture ఈ యొక్క సంస్కృతి. and the culture of this country. కానీ ఈ సంస్కృతి యొక్క తత్వాన్ని మనం ఏనాడు కూడా మరవకూడదు. We should never forget our culture. అది శాశ్వతమైనటువంటి వేద కల్చర్. It is the culture of Veda which is permanent. ఎప్పటికీ మారినటువంటిది. ఇది It is changeless. నిత్య సత్యమైనటువంటిది. It is eternal truth. ఎన్ని యుగములు మారినా, ఎన్ని జగములు కలిగినా తక్షణమే మన యొక్క సంస్కృతి అప్పటికి కూడా సిద్ధంగానే ఉంటుంది. Times may roll on, ages may change, but it remains as eternal, permanent కనుకనే truth. హృదయం లోపల భగవంతుని ఉంచుకొని ప్రేమపూర్వకంగా స్మరిస్తూ రాండి. Having God in our hearts, in the altar of our అయితే hearts, ఈనాటి let us నుంచి chant కూడా His name. శివోహం 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 మంగళవాక్యం, నేనే భగవంతుడు నేనే భగవంతుడు అనేటువంటి ఒక దీన్ని దృఢం చేసుకుంటూ రాండి. A most auspicious maxim. అప్పుడు ఈ Sivoham, I జగత్తు am లోపల Shiva. ఏ విధమైనటువంటి కలహములు కల్లోలములు ద్వేషములు ఉండవు. Then there will be no hatred, no agitation, ఈ no ఘర్షణలంతా fight. కూడా ఈ విధమైనటువంటి నేను నీవు అనేటువంటి భేదనల వల్లనే వస్తున్నాయి. All the fights are because of the considerations of mine and అందరూ thine. ఒక్కటే. ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్, బీ అలైక్ టు ఎవరీ వన్ అన్నాడు జీసస్. Jesus said, all are one, my dear son, be alike to everyone. అందరినీ మనం లైక్ చేయాలి. We should like everybody. ఇది మన యొక్క భారతీయుల యొక్క ప్రధాన సంస్కృతి. This is the culture of Bharat, main principle. ఏమి చెప్పారు వేదం నందే? What is the declaration of సహనా Veda? భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావి. కలిసిమెలిసి పెరుగుదాం, Let's grow together. కలిసిమెలిసి తిరుగుదాం, Let's move together. కలిసిమెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం, Let us also develop that కలిసిమెలిసి intelligence కలత together. లేక చెలిమితో జీవించుదాం అనింది. Let's live without any conflict in total friendship. అది మొట్టమొదట వేదము సమత్వాన్ని ఏకత్వాన్ని ప్రబోధించింది. It is only the Veda that taught the principle of unity and equality in the beginning. విద్యార్థులారా, Students, ఎంతకాలమైనా మనం ఈ సంకుచితమైన భావాలతో మనం జీవించకుండా విశాలమైనటువంటి యొక్క భావంతో మనం అభివృద్ధిగాంచి యావత్ ప్రపంచానికి కూడా ఈ విధమైన ఏకత్వం అనేటువంటి యొక్క దివ్యత్వాన్ని చాటడానికి కంకణం కట్టుకోవాలి. we should never be narrow-minded. We should develop broad-mindedness, broad feelings and broad thoughts, and share with the rest of the society. భజన బినా సుఖ శాంతి నహీ, हरि भजन बिना सुख शांति नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना सुख शांति नहीं.
अपना नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि भजन बिना शांति नहीं, हरि भजन बिना शांति नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना शांति नहीं, हरि भजन हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना, हरि भजन